నరేష్ ఉన్నారు ఫ్లోరిడా నుంచి మీతో మాట్లాడడానికి. నరేష్ గారు, నరేష్ మాట్లాడండి. ఒక 2 క్వశ్చన్స్ అండి. ఇది ఫస్ట్ థింగ్ వచ్చి ప్రజాపాలన అని మళ్ళీ జనాలని ఈ ఆఫీసుల చుట్టూ లేకపోతే అప్లికేషన్ ఫామ్స్ అని ఇప్పుడు ఏదో ఫిల్ చేయడానికని అటు ఇటు తిరగడం అని, ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారండి. వీళ్ళందరూ విదేశాలకు సాఫ్ట్వేర్లు రాసినప్పుడు మన ఇండియాకు ఒక సాఫ్ట్వేర్ రాసి ఇండియాలో జనాలు ఇట్లా ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇప్పుడు మహిళలు కూడా వాట్సాప్ యూట్యూబ్లలో వాళ్ళ యాప్లలో టీవీ సీరియల్ చూస్తున్నారు, ఎందుకంటే అడ్వర్టైజర్లు రావని. ఇవైతే గంటలు అడ్వర్టైజర్లు అయ్యిందని ఇప్పుడు ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ఫోన్ ఎట్లా వాడాలని తెలిసింది. ప్రతి కుటుంబంలో చదువుకున్నవాడు ఎవరో ఉంటున్నాడు. లేదంటే ఈ ప్రజాపాలన ఏదో మీరు పెట్టినప్పుడు అది పెట్టకుండా ఈ 108 వెహికల్ అయితే ఎట్లయితే తిరుగుతుందో ఒక వెహికల్ పెట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉన్నది. ఒక వెహికల్ మీరు జస్ట్ పెట్టేసేసి ప్రతి వాడకు మేము తిరుగుతూ ఉంటాము, వస్తూ ఉంటాము, బట్ మేము వచ్చినప్పుడు మీరు బయటకు రండి, వచ్చి మీకు కావాల్సి వచ్చినప్పుడు నాకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి, లేకపోతే దాంట్లో వాలంటీర్ ఉంటాడు, మీ సమస్య చెప్తే మేమే ఫిల్ చేసేస్తాము అని అంటే ఏ ప్రజలు కూడా ఎక్కడ కూడా మీరు ఎట్లా ప్రభుత్వాన్ని నడపాలని అంటే ఇంకొక కరోనా వేవ్ ఉంది అన్నట్టు నడపండి. ఎవరు ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా మళ్ళీ మీరు ఆ ఎండలలో వానలలో ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుకుంటూ మీరు వేరే విదేశాలలో కూడా ఉన్నట్టున్నారు. కొంచెము మన జనాల కొంచెం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని కొంచెం పెంచండి, అదొకటి. ఇంకా సెకండ్ది వచ్చేసి ఇప్పుడు మన ఇది ఏదో అర్థం అనుకున్నాను యాక్చువల్గా. ఇంకొకటి మన ఇప్పుడు మీరు మహిళలకు బస్సు సర్వీసులని అన్నారు ఫ్రీ అని, మరి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చే వరకు టీఆర్ఎస్ వచ్చి వాళ్ళు అంటారు ముస్లింలకు లేకపోతే పురుషులకు కూడా బస్ సర్వీస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి ఈ రైతు బంధు నేను 20,000 వేస్తానని అంటారు. దీనికి ఎక్కడండి ఇప్పుడు అంబేద్కర్ అని ఉన్నప్పుడు విన్నాను ఏంటి అని ఒకటి మేడం, ఒకటి రిజర్వేషన్ సిస్టమ్ అంబేద్కర్ పెట్టినప్పుడు అంబేద్కర్ అన్నాడట ఓన్లీ 10 years వరకే ఉంటది అని అన్నాడట. కానీ ఆ 10 years తర్వాత తీయడానికి ఏ రాజకీయ పార్టీకి దమ్ము ఉండదు. ఎందుకని అంటే ఓట్లు పడేవు కదా. ఇక దాన్ని ఆ రిజర్వేషన్ సిస్టమ్ 30 నుంచి 40, 40 నుంచి 50, 60 నుంచి 70, ఇప్పుడు 100 దాటుతుంది, 100% దాటుతుంది ఇంకో 5 సంవత్సరాలు అయితే. ఇది కూడా ఇప్పుడు రేపు ఈ ఈ బంధులు గిందులు ఇంకే రేపు ఇంకోరు వస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ మార్పు కావాలని వాళ్ళు పెడతారు, వాళ్ళు పెట్టేసేసి నేను పురుషులకు కావాలని అంటారు, రైతు బంధు 50,000 చేస్తానంటారు. ఇది ఎక్కడ దక్కుతుందండి? ఇక జనాలు ఇంతేనా, పిచ్చోళ్ళేనా, వీళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమేనా? నరేష్ గారు, మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్ ఏదైతుందో దాన్ని ఈజ్ చేయాలి ప్రాసెస్ అనేది చాలా ఈజీ. అది అంటే గ్రామ సభలు పెట్టినంత వరకు తెలియదు. అంటే జనాలకి అక్కడ ఉన్న వాళ్ళకు ఒకరికొకరు, మీరు పల్లెటూరులో ఉంటే తెలుస్తుంది, వాళ్ళు వస్తే ఎంతమంది ఉంటారు, 300, 400, అంటే హౌస్ హోల్డ్ నుంచి అందరు రావాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వెళ్తారు. సో మిగతా డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అన్నీ పొందుపరుస్తారు. అలా అన్లెస్ అంటిల్ అక్కడ ఉండకుంటే ఎవరి హద్దులేంది, ఎవరి సర్వే నంబర్ లేని, ఎవరి రేషన్ కార్డు లేనిది అవి వాళ్ళకే తెలుస్తుంది. అందులో పెద్ద ఏమీ లేదు, ఒకటే డే ప్రాసెస్. అంటే మేము 28 నుంచి 6 తారీఖు దాకా టైం ఇస్తే 6 రోజులు వాళ్ళు వెళ్ళి నిలవడం అని కాదు. అది ఏదో ఒక టైంలో 15 నిమిషాల పని అది. అంటే విధిగా ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళంతలో వాళ్ళు ఫర్నిష్ చేయమని డీటెయిల్స్ అవ్వడం కూడా తప్పేనా? అది ఓకే, మీరు అన్నట్టుగా అది ఈజీ చేయడానికి యాప్ అది పెడితే. కానీ అక్కడ ఏమన్నా అవకతవకలు జరుగుతాయా లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా అనుకున్నప్పుడు ఇది చాలా బెటర్ కదా. గ్రామ సభల వాళ్ళే పక్కన చెప్తారు కదా ఈయన అర్హుడు కాదు అనేది అక్కడనే తేలిపోతుంది. సో కొన్ని ఉంటాయి ప్రభుత్వంకి తెలుసు, అవి ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఈ యాప్లు ఎక్కడ చేయాలి అనేది ఖచ్చితంగా ప్రభుత్వం దానికి తీసుకుంటుంది. తర్వాత రెండోది మీరు అన్నట్టుగా ఫ్రీ బస్సు మహిళలకు ఇస్తే ముసలోళ్ళకి ఇవ్వద్దా, పురుషులకి ఇద్దా అంటే ఇస్తే తప్పేముంది. ఇప్పుడు మీరున్న దేశంలో మీకు ఉన్నదో లేదో కానీ నేనున్న దేశంలో మాకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి. ఐ ఎంకరేజ్. అవును, ఉచిత విద్య, వైద్యం, రవాణా ఇస్తే ఏమవుతుంది? ప్రభుత్వాలు ఆఫ్టర్ ఆల్ మనం ఇన్ని ట్యాక్సులు కడతా ఉన్నాం, ఇంకా మరి ప్రభుత్వం మనకేం చేస్తుంది చెప్పండి. తప్పేమంటలేను నేను, వచ్చి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అని కాదు. ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అనిపించింది నిజంగా కూడా. చూడండి, పిల్లలందరూ కూడా చాలా మంచిగా, మహిళలందరూ దీన్ని యూజ్ చేసుకొని చదువుకునే వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, అయిపోయిన వాళ్ళు జాబ్లకు వెళ్తున్నారు, ఆర్థికంగా కొంచెం బలోపేతం అవుతారు, కొంచెం పురుషులకు ధీటుగా ఎదుగుతారు. ఎదగనియండి. తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నాయా నరేష్ గారు? నేను చెప్తా. రైట్, డన్. అయితే ఇందాక అన్నట్టుగా వాళ్ళు ప్రజాపాలనలో కాస్త సిస్టమేటిక్గా లేదు. ఇప్పటికీ కూడా అప్లికేషన్స్ వచ్చి ఇవ్వాలా అసలే, అంటే కరోనా ఈజ్ యట్ టు బి
పద్మావతి గారు ఆయన అన్నారు కరెక్టే. కానీ ఇప్పుడు టైం మనకు ఒక టైం ఫ్రేమ్ చెప్పినాం వాళ్ళకు, ప్లస్ అన్నీ ఆపలేము. ఇప్పుడు వాళ్ళు ఒక్క రోజు కూడా ఆగకుండానే వాళ్ళిద్దరూ చింటూ పింటూస్ అండ్ ఎవరు హరీష్ రావు అండ్ కేటీఆర్, సో వాళ్ళు పడిపోయి 420 అని బుక్కులు రిలీజ్ చేసి అది ఇదని గోల పెట్టి వీళ్ళు కూడా చూసిన విదేశాలు ఉన్న వాళ్ళు కూడా నా మీద ఎట్లా అటాక్ చేస్తున్నారో, కొంచెం కూడా సోదర భావంతో ఆలోచిస్తలేరు, కొంచెం కూడా ఎదురుగా పాపం ఉంది, ఓపిక్గా సమాధానాలు చెప్తుంది, మరి కోపం వస్తున్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. ఇంత అటాకింగ్ నేచర్లా ఇమీడియట్గా చేయాలి, త్వరితగతిన చేయాలి అన్నప్పుడు మనకున్న ప్రాసెస్ అదే కదా. అధికారులందరూ పోయి ప్రజల దగ్గరికే వెళ్తున్నారు కదా, వాళ్ళని అందరినీ హైదరాబాద్ పిలిపిస్తలేం కదా. ఎక్కడున్నోళ్ళు అక్కడ, ఏ వార్డులో ఉన్నోళ్ళు ఆ వార్డులో, ఏ మున్సిపాలిటీలో ఉన్నోళ్ళు అక్కడ, ఏ ఊర్లో ఉన్నోళ్ళు ఆ ఊర్లోనే కదా చేసేది. సో అధికారులు వెళ్ళి మంచిగా అప్లికేషన్లు 1 by 2 అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మీరు టిక్కులు కొట్టి దీనికి ఏమన్నా ఉంటే జిరాక్సులు జతపరచండి అని చెప్పి, ఏది లేకపోతే ఒక తెల్ల కాగితం మీద అయ్యా నాకు ఏవి లేవు సో అండ్ సో నాకు ఇవేమన్నా కల్పించగలను రాసియడానికి నాకు ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అంటే కరోనా అంటే చెప్తున్నాం కదా ముందు నుంచి మనం ప్రికాషనర్గా, ఇంతకుముందు పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా వరకు జనాలలో అవేర్నెస్ వచ్చింది. పోలో అని అట్లా పడిపోతలేరు, డీసెంట్గా దే ఆర్ స్టాండింగ్ ఇన్ క్యూస్ అండ్ దే ఆర్ టేకింగ్ దెమ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీకి వాళ్ళు బాగా కొంచెం ఇంప్రెస్ అయిపోయి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అనుకోవచ్చు బిగినింగ్ కాబట్టి. ఇంతకు ముందు డైరెక్ట్ యాక్సెస్ లేకుండే కాబట్టి ఇట్స్ వన్ టైం ప్రాసెస్. వాళ్ళలాగా ఏదో సమగ్ర సర్వే ఆయన చెప్పినట్టు సరళతరం చేయాలి, ఇంటికి పోయి ఏదో చేయాలన్నారు కదా, వాళ్ళు చేసినట్టుగా మేము చేయలేము. అన్ఫార్చునేట్లీ బ్రదర్ మీరు చేసిన సమగ్ర సర్వే చేసి ఆ కాగితాలు అట్కలం పడేసి ఆడ వాళ్ళకి ఇంతవరకు కూడా ఎందుకు చేసిండ్రో తెలియదు, అన్ని కోట్లు పెట్టి ఒకటే రోజులో చేసిండ్రు, ఎవరు రాలేని పరిస్థితి, పొందుపరచలేని పరిస్థితి, ఆ డీటెయిల్స్ అవి ఎందుకు చేసిండ్రో ఇంతవరకు అర్థం కాలేదు. సో అట్లా చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, నిజంగా కూడా స్వచ్ఛంగా చేస్తుంది, ప్యూరిటీతో చేస్తుంది. ఇంతకు ముందు అంత డైరెక్ట్ యాక్సెస్ అసలు లేకుండే కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ తో కూడా జనాలు వస్తుండొచ్చు. సుధీర్ ఉన్నారు టెక్సాస్ నుంచి. సుధీర్ గారు. భవన్ యొక్క నమస్తే, కంగ్రాచులేషన్స్ ఫర్ కాంగ్రెస్ ఎలక్షన్స్. అండ్ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అక్క, ఒకటి మొబైల్ షీ టాయిలెట్స్ గురించి మనకి ఇప్పటికీ తెలంగాణ మొత్తం మీద కూడా మహిళలు ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. మనం కోదాడలో ఒకటి మొబైల్ షీ టాయిలెట్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ మీద ఇంట్రొడ్యూస్ చేసినాము. అది ఇంట్రొడ్యూస్ కూడా 4 years అవుతుంది. సరే అప్పటి గవర్నమెంట్ పట్టించుకోలేదు, అది పక్కకు పెడితే ఇప్పుడు మీరు ఎట్లయితే ఉచిత బస్ సర్వీస్ ఇచ్చిండ్రో అట్లనే మహిళలకు అత్యంత ముఖ్యమైన ఈ మొబైల్ షీ టాయిలెట్స్ కూడా మనం ఏర్పాటు చేస్తే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ఇట్లాంటి కోదాడ లాంటి పట్టణాలలో కూడా యూజ్ అవుతుంది. మీకు అవకాశం దొరికితే తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. రెండవది ఈ 1873లో నాకు తెలిసి అప్పటి అన్డివైడెడ్ ఇండియాలో స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్స్ గర్ల్స్ స్టార్ట్ అయింది. అంటే మనం ఒక 150 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా తెలంగాణ లాంటి కొన్ని తండలలో ఆడపిల్లలు స్కూల్కి పోవడానికి కొంత ఇబ్బంది అయిన పరిస్థితి ఉంది. సరే అప్పటి గవర్నమెంట్ నిర్బంధ విద్య అని చెప్పింది, అవసరమైతే పిల్లల్ని మనం లోకల్ ఎస్ఐలకు అటాచ్ చేస్తాము, ఎస్ఐలు వైపు పిల్లల్ని బడికి పంపిస్తారని చెప్పి కూడా మన గత ప్రభుత్వంలో మనం స్పీచ్లు విన్నాము. ఎందుకు అది వర్కౌట్ కాలేదు. సో నా రిక్వెస్ట్ మీకు ఏంటి అంటే, ఒకటి ఆడపిల్లల స్కూల్ డ్రాప్ అవుట్ లేకుండా, ఒకటి రెండవది తెలంగాణ వ్యాప్తంగా మొబైల్ షీ టాయిలెట్ ఏర్పాటు గురించి మీరు చొరవ తీసుకుంటారని చెప్పి మీకున్న కాంటాక్ట్స్ ని యూటిలైజ్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి నా విజ్ఞప్తి. సుధీర్ has been asking కాంగ్రెస్ నేత ఎవరు వచ్చినా కానీ he is conveying that you must have to really take it up. అంటే మంచి ప్రపోజల్ కూడా తీసుకోవాలి. అండ్ చాలా చక్కటి వాళ్ళ పాపం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు వాళ్ళు. అండ్ ఇప్పుడైతే హైదరాబాద్లో చూస్తున్నాము, అవునన్నా కాదన్నా కొంతవరకు ఈ టాయిలెట్స్, ఈ పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నేను చూసిన తర్వాత ఈ మాల్స్లలోకి వెళ్తే అక్కడిక్కడ ఉన్నాయి, కానీ మీరు అన్నట్టు విమెన్కి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇది నేను డెఫినెట్గా తీసుకెళ్తాను సంబంధిత శాఖకు. మీరు ఇండియాకి వచ్చినప్పుడు కూడా నేను ఐ విల్ మేక్ యూ విజిట్ దట్ పర్టికులర్గా ఆ పర్సన్ దగ్గర మనం తీసుకెళ్తా, మనం వెళ్ళి కూడా ఇది కన్వే చేద్దాం. అండ్ మీరు ఎంత వర్క్ చేసినారో అది కూడా అక్నాలెడ్జ్ చేయాలి. అండ్ యూ ఆర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్, కీప్ గోయింగ్ అండ్ విల్ సపోర్ట్ యూ. మా సపోర్ట్ కూడా ఏదైనా కావాలంటే. అదే కాకుండా స్కూల్ నిజంగా దరిద్రం ఏంటంటే స్కూల్స్లలో చూసినాం మనం,
చీరలు అడ్డం పెట్టి అమ్మాయిలు టాయిలెట్స్కి వెళ్ళిన దరిద్రమైన దీనావస్థ. నాకు చాలా బాధ అవుతుంది. ఇక అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఏం మారిందంటే ఏమీ మారలేదన్న. అన్ఫార్చునేట్లీ ఇదైతే మొన్ననే చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు, పునరుద్ధరించడంలో భాగంగా అన్ని టాయిలెట్స్ పునరుద్ధరిస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో ఇంకేమేమి కావాలో అవన్నీ చూస్తారు స్టాఫింగ్తో పాటు. సో ఇదైతే నేను అష్యూర్ చేయగలుగుతా. ఒకవేళ ఇంట్లో ఏమన్నా వాళ్ళు జాప్యం చేసి దీన్ని చేయకపోతే నేనే కొట్లాడతా. రైట్. ఆనంద్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి. ఆనంద్ గారు, హలో ఆనంద్ గారు, ఆర్ యు ఆన్లైన్? అయ్యా కట్ అయినట్టు. ఇంకోటి సుధీర్ గారు, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి కూడా చెప్పారు. సో అది కూడా అంటే ఎట్లా ఆలోచిస్తుంది ఏమైనా కాంగ్రెస్ పార్టీ? అంటే ఇది వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. ముందు పేరెంట్స్ మొదలు డ్రాప్ అవుట్స్ మీద ఈ సమ్మర్ వెకేషన్ ఏదైతే ఉందో అప్పుడే వెళ్ళి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ గురించి ఇది ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉన్నది. నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు. ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ప్రోత్సహించి రేపు పొద్దుటి నాడు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి. పల్లెల నుంచి పట్టణాల నుంచి నగరాలకు పోవడానికి బస్సు కూడా మంచిగా ఉంది, వాళ్ళు అవైల్ చేసుకోవాలి, మంచిగా చదువుకోవాలి అనే చెప్తాము. ఆ డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి డెఫినెట్గా. అంటే ఒకలాంటి అవేర్నెస్ ఇంతకు ముందులాగా ఆడపిల్లలంటే ఒంటింటికే పరిమితము, 18 సంవత్సరాలు వచ్చినాక పెళ్లి చేసి అత్తగారింటికి పంపించడం ఇట్లాంటి కాన్సెప్ట్లో లేరు. చాలామంది చదువుతో పాటు ఆర్థికంగా ఎదగచ్చు చదువుకుంటే అనే కాన్సెప్ట్లకు అందరు వచ్చినారు. ప్లస్ విజ్ఞానము, వికాసము ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా అబ్బా ఆడపిల్ల అనేది కొన్ని దగ్గరలలో స్లమ్స్లను లేకపోతే కొన్ని ఏరియాలల్లో ఓల్డ్ సిటీ అట్లా ఎస్పెషల్లీ దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలి. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. చేస్తాం. యా, గత ప్రభుత్వము అంటే మేనిఫెస్టోలో లేనివి కూడా మేము చాలా చేసినాము అని ఒక స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తూ ఉండే. సో ఈసారి కాంగ్రెస్ ఇంకా అంటే మొదలుపెట్టింది. నేను ప్రతిపక్షం తరఫు నుంచి మాట్లాడతలేను, కాకపోతే అంటే మేనిఫెస్టో వరకే మీరు పరిమితం అవుతున్నారా, లేకపోతే మేనిఫెస్టోకు మించి ప్రజా అవసరాలకు అనుగుణంగా మీరు ఏమైనా పథకాలు కానీ లేకపోతే అలాంటివి ఏమైనా తీసుకున్నారు? మీరు చెప్పకముందే మీరు అడగకముందే నేను ఒకసారి చెప్పిన ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడే మారుతున్న అవసరాలకు దానికి అనుగుణంగా పరిపాలన ఉండాలి. ఎక్కడైనా సరే ఇంకేదన్నా అవసరము అంటే లేదు మేము ఇది పెట్టలేదు మేనిఫెస్టో అనడానికి లేదు కదా. అంటే ఆ టైంకి అది ఏం అవసరమో అది ఖచ్చితంగా చేయాలి. ఎనీ గవర్నమెంట్ హ్యాస్ టు డూ. సో అది పెట్టలేదు మేము అట్లా అనడానికి లేదు. సో ఇఫ్ ఇమీడియట్గా ఇంకో హాస్పిటల్ ఇక్కడ అవసరం పడ్డది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్కూల్ ఇంకొక కాలేజ్ ఇక్కడ అవసరం పడ్డది, ఈ ఆఫీస్ ఇక్కడ కట్టాలి, దీనికి ఇంకో మెట్రో ఎక్స్టెండ్ చేయాలి, లేదంటే ఎయిర్పోర్ట్లు కట్టాలి, ఇట్లాంటివి అంటే వీ హ్యావ్ టు డూ దట్. అవసరం బట్టి దాన్ని ఆ టైంకి. యా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గచ్చిబౌలి స్టేడియంని ఒక జనరల్ హాస్పిటల్ చేస్తాను అంటే ఇలాంటి ప్రపోజల్స్ కొన్ని గత ప్రభుత్వం చేసింది. అలాంటి ప్రపోజల్స్ అంటే దాంట్లో ఉన్న ప్రాక్టికాలిటీని పెట్టుకొని మీరు ఇంప్లిమెంట్ చేస్తారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ పక్కన పెడతారు? ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆలోచన వేరే. వాళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం మస్తు చెప్పిండ్రు. కేసీఆర్ 100 అబద్ధాలు మేము ప్రింట్ వేసినామని చెప్పిన. సో ఆయన చెప్పింది ఒకటి కూడా చేయలేదు. కాంగ్రెస్ అట్లా కాదు, 108 సేవలు తెచ్చినాము, ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చినాము, అన్నీ తర్వాత రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేస్తుంది. అయితే కొన్ని చెప్పని కూడా చేసినాము. అదే నేను చెప్పేది, ఇప్పుడు చెప్పినా చేస్తూ మీరు ఏమంటుండ్రు చెప్పని కూడా మేనిఫెస్టో చెప్పని కూడా చేస్తాం, ముందుకెళ్తాము.